హాయ్ గైస్, ఈరోజు వీడియో వచ్చేసరికి మనం పార్క్కి భిక్షుముకి వెళ్తున్నాం. సో ఇదేందో డిఫరెంట్ వర్డ్ అయితే అనుకోకండి, అది జస్ట్ పార్క్. ఏంటంటే ఆ పార్క్ కొంచెం ఫేమస్, బాగుంటుంది. అందుకని చెప్పేసి ఆ పార్క్ చూపిద్దామని చెప్పేసి టైం వచ్చేసరికి 10:30 అవుతుంది. అండ్ క్లైమేట్ అయితే వర్షం పడింది, ఆగిపోయింది. క్లైమేట్ వచ్చేసరికి 10 ఉంది. ఉంటుంది ఎంపైకి సీదా కాకినాడ నుంచి ఒక 10 స్టాప్స్. మనం అయితే పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడున్నాం ఏంది రూట్ మ్యాప్, పార్క్ రూట్ మ్యాప్ అంతా ప్రతిదీ ఇక్కడ కనపడుతుంది. ఈ ప్యారిస్లో ఏంటంటే మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ముందు ఇలాంటి మ్యాపులు పెడతారు. ఎందుకంటే మన లాంటి వాళ్ళు తప్పిపోతే తెలుసుకోవడానికి. తెలుసు మనం తప్పిపోతామని, కానీ ఈ మ్యాప్ చూసి గైడ్ అవ్వాలి. అండ్ ఇక్కడ చాలామంది రన్నింగ్ వస్తారు. వ్యూ పాయింట్స్ ఇప్పుడు మీకు ఏదైతే కనపడుతుందో ఆరెంజ్ కలర్లో, అది వచ్చేసరికి రన్నింగ్ ట్రాక్. అండ్ ఇంకోటి ఏదైతే పింక్ కలర్లో కనబడుతుందో అవి వ్యూ పాయింట్స్ అనేసి. ఆ వ్యూ పాయింట్స్కి వెళ్తే వ్యూ అనేది కొంచెం మంచిగా కనబడుతుంది. ఇది వచ్చేసరికి కాఫీ షాప్స్ ఉన్నాయి, రాసి ఉండిద్ది. మీకు ఫ్రెంచ్ వస్తే చదివేసేయండి. సో మేమైతే బ్రిడ్జ్ కాడికి వచ్చాం. కాకపోతే ఏంటంటే అది బ్రిడ్జ్ క్లోజ్ అయి ఉంది. పర్లేదు, ఇంకేం చేస్తాం, దాటుకొని వెళ్తామే. క్లోజ్ చేశాడు, మంచిగా క్రియేట్ చేశారే. ఇది మంచు కాదు, మంచు అని మోసపోవద్దు. దూది ముక్కలు పెట్టి మంచు ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. మంచు పడి చాలా రోజులు అయింది. ఒక్కడు కూడా నిజాయితీగా లేరు. వర్క్ చేసుకుంటున్నారు అక్కడ. ఇలా ఉండాలి బాబాయ్ కప్పులు అంటే. ఏంటి ఆడ కూడా ఇక్కడ వచ్చేసరికి చాలామంది రన్నింగ్ వస్తారు. పొద్దున్న ముసరోళ్ళు లేదు, కుర్రోళ్ళు లేడు. బాబాయ్ ఉరుకుతున్నాడు వీడు. పొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, 24 గంటలు ఉరుకుతారు. ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ బట్టి. మనం కూడా ఒకప్పుడు ఉరికేవాళ్ళం. కాకపోతే ఏంటంటే ఈ పార్ట్ టైం అని ఇదని అదని కొంచెం తలక నొప్పి అయిపోయేసరికి మళ్ళీ ఆపేసాను. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ప్యారిస్ మొత్తం ఏరియా అంతా కనపడి సాంగ్ వస్తుంది రా, ఫ్రెంచ్ సాంగ్ రా. అది ఫేమస్ సాంగ్ కూడా, చాలా బాగుంటుంది. అది నేను ఇప్పుడు సెర్చ్ చేసి మీకు పెడతాను ఎడిట్లో. సాంగ్ చాలా బాగుంటుంది. సో మీరు ఇక్కడ నుంచి ఇగో ఆ తెల్ల బిల్డింగ్ కనపడుతుంది చూడు, అదే సాక్రికోర్ మోన్మార్ట్. అది ఒకరోజు చూపిస్తాను, బాగుంటుంది అది కూడా. ఇక్కడ వచ్చి మెయిన్ పాయింట్స్ వచ్చి చూద్దామంటే దొంగనా కొడుకు మొత్తం క్లోజ్ చేసి పట్టేశాడు. టెంపరీ క్లోజ్డ్ అంట ఇప్పుడు.
1873లో ఈ చెట్టు నాటారు. సో ఇప్పటికి చెట్టు ఇగో ఇట్టుంది. అండ్ సమ్మర్ టైంకి వచ్చేసరికి ఇదిగో ఇలా వస్తుంది. సమ్మర్ టైంకి మొత్తం ఇలా ఉంటుంది వ్యూ. దాని వ్యూ ఇది. సో ఫోటోలో ఉన్నట్టే ఉంది, కాకపోతే సమ్మర్కి ఇగో ఫుల్ వర్షం పడుతుంది. ఏమో 5 రౌండ్లు వేసింది. అవునరా, నేను చూస్తా ఉన్నా ఆ బెంచ్ మీద కూర్చొని ఏదో ముచ్చలు దొబ్బుతున్నాం, ఇలా అయిందని. వెనకాల 5 రౌండ్లు వేసింది ఈ రౌండ్ సర్కిల్. ఇక్కడ పార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ మంచిగా క్యాఫ్టేరియా ఉండేది, క్యాఫ్టేరియా తాగండి. అయితే అయిపోయింది, బాగా ఆకలేస్తుంది. ఎక్స్ప్లోరింగ్ అంటే ఏం లేదు, జస్ట్ పార్క్ వచ్చి చాలా రోజులు అవుతుంది, అందుకని చెప్పేసి పార్క్ వచ్చా. వీడియో అయితే రేపు వస్తుంది. ఆకలేస్తుంది బాగా. టైం వచ్చేసరికి ఎంత అయింది టైము? సో టైం వచ్చేసరికి 12:34 అవుతుంది. బాగా ఆకలేస్తుంది. లిడిల్లో పోయి మళ్ళీ ఇప్పుడు ఇంటికి పోయి ఏమైనా చేసుకున్న ఓపిక లేదు. పోయి తినేసేసి వర్క్ పోవాలి, నేను వర్క్ పోవాలి. సో లిడిల్ అయితే మాకు దగ్గరలోనే, మీకు ఈ పార్క్ దగ్గరకు వస్తే లిడిల్ దగ్గరలోనే ఉంటుంది. లిడిల్ అని సెర్చ్ చేయండి, లిడిల్ దగ్గరలో ఉంటుంది, చూపిస్తుంది. హాట్స్పాట్ ఆన్ హాఫ్ కిలోమీటర్ అంట. వెళ్ళి తినేసి మంచిగా ఎంజాయ్ చేయండి. అంతవరకు ఇగో ప్యారిస్ చూసేయండి. ఎవరైతే M7 నుంచి వస్తున్నారంటే M7 నుంచి అయితే మంచిగా M7 కూడా ఇక్కడ ఉంది. M5 వచ్చేసరికి అటుపక్క పార్క్ సైడ్ ఉంది, M7 వచ్చేసరికి ఇటు సైడ్ ఉంది. మామ వీడియో అయితే ఇంతవరకే. వీడియో నచ్చితే లైక్ చేయి, ఫాలో చేయి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే లెంత్గా వచ్చింది, సో పార్ట్ 2లో కలుద్దాం. బాయ్.